గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా హ్యాపీ అకేషన్. పిల్లలందరూ చాలా యాక్టివ్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి అకేషన్, మంచి శుభ సందర్భం, మంచి సాయంకాలం వేళ. కానీ ఇప్పుడు మనము సమాజంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం మనకు పీడిస్తున్నది రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. కారణం మనకు ట్రాఫిక్ అవేర్నెస్ తెలియకపోవడం. సో ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలైనా పెద్దలైనా ఉమెన్స్ ఎవరైనా కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది తెలుసుకోవాల్సింది ఉంది. రోడ్ సేఫ్టీ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వెహికల్ నడిపే వాళ్ళు ఒకటే ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ అవేర్నెస్ అవసరం అనుకుంటున్నారు. కానీ కాదు, 20% నడుచుకొని పోయే వాళ్ళే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నిన్న జరిగిన 7 రోడ్స్ సర్కిల్ దగ్గర కూడా ఒక ముసలతను బస్సు కింద పడి చనిపోయాడు. సో ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఏమంటే మనకు అవేర్నెస్ తెలియకపోవడం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు స్ట్రైట్గా క్రాస్ చేస్తుంటారు. అట్లా కాకుండా కొంచెం క్రాస్ వాక్ చేస్తూ అతన్ని డ్రైవర్ని అబ్జర్వ్ చేస్తూ ఐ కాంటాక్ట్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. దానికి తోడు ఏదైనా హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేయకుండా హెవీ వెహికల్స్ పంపించి తర్వాత మీరు పోయే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా వెహికల్ వస్తూ ఉంటుంది, మీరు చెయ్యి ఇట్లా ఎత్తేసి మీరు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు ఆ బస్సు బ్రేక్ వేసినా కూడా పడదు, లారీ కూడా బ్రేక్ వేసినా పడదు. దానికి తోడు ఇప్పుడు యూత్ ఏమైపోయిందంటే చాలా రెక్లెస్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఓవర్ స్పీడ్ పోతున్నారు. ఈవెన్ పెద్దలు కూడా వాళ్ళు మైనర్స్ అని తెలిసినప్పటికీ కూడా వెహికల్స్ ఇస్తున్నారు. మరి అదే తల్లి కానీ తండ్రి కానీ అదే బండి వెనకాల కూర్చొని ఏదో ముచ్చట పడుతూ సంతోషిస్తున్నారు, నా కొడుకు బండి నడుపుతున్నాడు చూడని. సో మీరు లేనప్పుడు కూడా అదే మాదిరిగా బండి రోడ్డు మీద తీసుకొని వచ్చి ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరికో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ప్రతిరోజు కనీసం 5-6 యాక్సిడెంట్లు ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళు నిలబెట్టరు, వెళ్ళిపోతారు ఎక్కడికో. అక్కడ కింద పడిన మనిషిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సో మైనర్స్కి ఎవరు బండి ఇవ్వద్దండి. ఒకవేళ ఇచ్చినట్టయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అతను ముద్దాయే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవుతారు. దానికి తోడు ఈ లేడీస్ కూడా వెనకల బండిలో కూర్చున్నప్పుడు లూజ్ డ్రెస్ వేసుకోకూడదు. చున్నీ కానీ చీర చెంగు కానీ నడుము కట్టుకొని ఏదైనా జాగ్రత్త పెట్టుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి బండికి కూడా వెనకల వెహికల్కి గ్రిప్ ఉండేటట్లా చూసుకోవాలి, గ్రిప్ పట్టుకోవాలా. ఎందుకంటే డ్రైవర్కి ముందర హ్యాండిల్ ఉంటుంది, పట్టుకునేది ఉంటుంది. ముందర ఏదన్నా జరిగినప్పుడు యాంటిసిపేట్ చేసుకోగలరు, ఎందుకంటే అతని గ్రిప్ ఉంటుంది కనుక. ఈ లేడీస్కి అవి ఏముండదు, అతన్ని పట్టుకొని ఉంటారు. ఒకసారి అతను ఏదైనా బ్రేక్ వేస్తే ముందుకి వెనక్కి జరగడం, వెనక్కి పడడం అవుతుంది. దానితో ఇప్పుడు వచ్చే వెహికల్స్ సీట్ ఫ్లాట్గా ఉండడం లేదు, వెనకల సీట్ కాస్త హైట్ ఉంటా ఉంది, గ్రిప్ ఉండడం లేదు. యాక్సిడెంట్ అయితే అది స్ప్రింగ్ లాగా ఇదైపోయి కింద పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ పాటించాలి. అంతేకాకుండా ఈ వెహికల్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కనీసం 3 monthsకో 6 monthsకో ఒకసారి వెహికల్ మెయింటెనెన్స్ చేయాలి. చాలా రోజుల తర్వాత అట్లనే కంటిన్యూ చేయడం వల్ల కూడా టైర్లు హార్డ్ అయిపోయి ఉంటాయి, బ్రేక్స్ పడవు. కంపల్సరీ హెల్మెట్ వాడాలి. అవుట్స్కట్స్ పోయేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వాడితే చాలా బాగుంటుంది. ఈవెన్ పెద్దలైనా పిల్లలైనా మన వాళ్ళు మన కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారని మైండ్లో పెట్టుకోవాలా. వీళ్ళు కూడా స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర కూడా ఎగిరించుకొని వెళ్ళిపోతున్నారు, కాస్త స్లోగా పోతే బాగుంటుంది. దానికి తోడు టౌన్లలో కానీ స్పీడ్ బ్రేకర్స్ మనం అనుకున్నంత లేవు. మెయిన్ స్కూల్స్ కానీ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ పార్కింగ్ ప్లేసులు సరిగా ఉండవు, అవి సఫిషియెంట్గా ఉండవు. అన్నీ కూడా రోడ్లో పెట్టేస్తుంటారు. ఈ నిలబెట్టిన వెహికల్స్ కూడా గుద్దేస్తున్నారు. అదే కాకుండా ఈ 2 వీలర్స్ డ్రైవర్స్ ఆటోని కానీ లేదా ట్రాక్టర్స్ని కానీ లారీలను కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆటోలు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మన సర్కిల్స్ దగ్గర నిలబెట్టేసి ఉంటారు. వాళ్ళు మనుషుల కోసం అబ్జర్వ్ చేస్తే దాన్ని నిలబెట్టేస్తారు. మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఆటో ఉందంటే ఆటోమేటిక్గా అతను ఎప్పుడో ఒకసారి బ్రేక్ వేసి నిలబెడతాడేమో అని. అదేవిధంగా అవుట్స్కట్స్ పోయినప్పుడు కూడా ఈ లారీలు ట్రాక్టర్లు ఏదైనా టీ కోసం ఆపినప్పుడు వాళ్ళు రోడ్డు మీదే బండి పెట్టేసి సైడ్కి వెళ్ళిపోతుంటారు. ఎంత చెప్పినా ఎంత ఫైన్ ఇంపోజ్ చేసినా రోడ్డు దిగరు వాళ్ళు. సో మీరు అవుట్స్కట్స్లో పోయినప్పుడు కారు కానీ 2 వీలర్ కానీ పోయినప్పుడు రోడ్డు మీద ఏదైనా నిలబెడితే అది మనం తప్పించుకోవడానికి అనుకూలమైన స్పీడే వెళ్ళాలి. ఆటోమేటిక్గా వాళ్ళు నిలబెట్టేసి ఉంటారు. అంతేకాకుండా ఏదైనా రిపేరింగ్ వచ్చినప్పుడు కూడా రాళ్ళు ఏదన్నా అక్కడ పెట్టేసి రిపేర్ అయిన తర్వాత ట్రాక్టర్ కానీ లారీ కానీ తీసుకొని వెళ్ళిపోతారు. రాళ్ళు అవన్నీ అక్కడే పెట్టేసి ఉంటారు. నైట్ టైం పోయేటప్పుడు ఎంత వీలు పడితే అంత మన కంట్రోల్ స్పీడ్ పోతే చాలా బాగుంటుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ ఎన్నో అయ్యాయి. ముఖ్యంగా లేడీస్ అయితే ఆ పిల్లలకి క్యారీ ఇచ్చి పోయేటప్పుడు స్కూటీ అప్పుడప్పుడే నేర్చుకొని ఉంటారు. ఆ ఇన్ఎక్స్పీరియన్స్తో కూడా చాలా
యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో పక్కా డ్రైవింగ్ నేర్చుకునేంత వరకు రోడ్డు ఎక్కకండి. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్తోనే ఆ ఓవర్టేక్ చేస్తారు, ఇమీడియట్గా రైట్ కట్ అయిపోయి ట్రై చేస్తారు. హెవీ వెహికల్కి ఇమీడియట్గా రైట్ కట్ అయితే ఆ లారీ టిప్పర్ గుద్దే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీకు తెలుసు మన ఐటీఐ సర్కిల్ జరిగిన ఇన్సిడెంట్. సో అంతేకాకుండా ఇకపోతే ఇవన్నీ కూడా మేము ట్రాఫిక్ నియమాలు మన భద్రతకే అని మనం కంపల్సరీగా పాటించాల్సింది. ట్రాఫిక్ నియమాల అమలు మన భద్రతకే అని గుర్తించు, నీ తోటి ప్రజల ప్రాణాలు రక్షించు. హెల్మెట్ ఆర్ సీట్ బెల్ట్ ధరించు, నీ రాక కొరకు నీ వారు వేచి ఉన్నారని గుర్తించు. ఎంతసేపు మీ ఇంటి ఉన్నారని గుర్తించుకోవాలి. మద్యం తాగి వాహనం నడపొద్దు, సాటి వారికి ప్రమాణం కలిగించవద్దు. మద్యం తాగి ఎక్కువ నడుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో యూత్ ఈ డ్రగ్స్కి కూడా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కావచ్చు, లేకుంటే ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సమాజం కావచ్చు, ఈ విధంగా డ్రగ్స్ అడిక్ట్ కూడా ఎక్కువైపోయేసి వాళ్ళు ఏదో విధంగా డ్రగ్స్ తీసుకుంటాం, లేదంటే డిఫరెంట్ మెడికల్ షాప్లో దొరికే డిఫరెంట్ ఇంజెక్షన్లు తీసుకొని కూడా వాళ్ళు ఏదో విధంగా ఇంజెక్ట్ చేసుకొని రోడ్డు మీద వచ్చేస్తున్నారు. యూత్ ఈ పెడదామని పట్టిస్తున్నారు. వాళ్ళని ఈవెన్ మన పిల్లల్ని కూడా మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. వీళ్ళు కూడా సాయంత్రం 8 తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లయిపోతున్నారు. ఈ డ్రగ్ అడిక్ట్స్ కూడా రోడ్డు మీద ఎక్కువ తిరుగుతున్నారు. సో ఈరోజు వాళ్ళ పిల్లలు కావచ్చు, రేపు మన పిల్లలు కూడా కావచ్చు. సో మనం ఎక్కడైనా పిల్లల్ని అవుట్స్కట్స్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఆ సిమ్టమ్స్ కూడా మనకు తెలుస్తాయి అప్పుడే. వాళ్ళ బాడీ వెయిట్ లాస్ కానీ, ఓవర్ యాంగ్జైటీ ఉండడం కానీ, స్ట్రెస్ ఉండడం కానీ, అన్నీ ఎన్నో అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అబ్జర్వేషన్ ఉండాలా, మనము కనిపెట్టుకొని అవేర్నెస్ మనకు కూడా తెలుసుకొని ఉండాలా. అవేర్నెస్ ఉంటేనే మనం మన పిల్లల్ని రేపొద్దున ఇచ్చేసుకోగలము. సో అంతేకాకుండా మీ మైనర్లకి ఎవరికి డ్రైవింగ్ అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పటికి కూడా కోమాలోనే ఉన్నాడు. తల్లిదండ్రి మానసిక ఒక క్షోభ అనుభవిస్తున్నారు. సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఓవర్ స్పీడ్ వెళ్తారు మ్యాక్సిమం. ఆ ఓవర్ స్పీడ్ మీరు పెద్దలైనా పిల్లలైనా తగ్గించుకోవాలి. ఆటోలు, ఈవెన్ స్కూల్ పిల్లల్ని ఆటోలు పంపించేటప్పుడు ఆటో డ్రైవర్ కూడా కండిషన్ మీరు తెలుసుకోవాలి, ఎట్లాంటి వాడు ఏమి అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ డ్రైవర్ రాకపోవచ్చు, అతని ప్లేస్లో ఇంకొక అతన్ని పంపిస్తూ ఉండొచ్చు. అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి, ఎవరు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని. ఈవెన్ నైట్ టైం మీరు ఆటో ఎక్కినప్పుడు కూడా ఆటో నెంబర్, ముఖ్యంగా లేడీస్ ఆటో నెంబర్ చిన్న పేపర్లో రాసి పెట్టుకోవాలి. మేము పీసీ నెంబర్ అది పెడుతున్నాము, వెనకాల అది చూసుకోవాలి. పీసీ నెంబర్ ఉంటే 2 నెంబర్లు ఉంటాయి. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈవెన్ మీరు లగేజ్ మర్చిపోయినా కూడా మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆ 2 నెంబర్లు అంటే 2 డిజిట్స్ 3 డిజిట్సే ఉంటాయి కనుక మేము ఎక్కడిది ఏ స్టాండ్ అని తెలుస్తుంది. ఇమ్మీడియట్గా మేము ఆక్యుపై మీకు ఇచ్చేసేకి బాగుంటుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటే అనుకుంటే ఈవెన్ నడిచే వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాకింగ్ ఎక్కువ అయిపోతుంది. రోడ్డు మీద నడిచే వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తుంటారు, పక్కన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఆ సెల్ ఫోన్ వాకింగ్ కూడా బంద్ చేయండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ కంటే కూడా. నెక్స్ట్ కొంతమంది టెక్స్ట్ మెసేజ్లు ఇస్తూ దాని మీద గేమ్ ఆడుతూ కూడా నడుపుతున్నారు బండ్లు. సో అది చాలా డేంజర్. కొంతమంది ఏదో భోజనం చేస్తూ లారీ డ్రైవర్స్ అయితే కొంతమంది స్టీరింగ్ మీద ప్లేట్ పెట్టుకొని భోజనం చేస్తూ వెళ్తూ ఉంటారు. అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఏమి కాదులే, తన వరకు వచ్చేంత వరకు తెలియడంలే, వాళ్ళు పట్టించుకోవడంలే, నాకేం కాదులే అనే దీంట్లో వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ సర్కిల్స్ వద్దనే ఈ ఆర్టీసీ బస్సెస్ సర్కిల్స్ వద్దనే నిలబెడతారు. వాళ్ళకి మేము ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా సర్కిల్స్ వద్దనే నిలబెడుతున్నారు. బస్సులు ఎప్పుడైతే అక్కడ నిలబెడతారని తెలిసిందో ఆటోమేటిక్గా మీరు బస్ స్టాప్లో కాకుండా సర్కిల్స్ వద్ద నిలబెడుతున్నారు. ఆ సర్కిల్స్ వద్ద నిలబడడం వల్ల వేరే వెహికల్ ఎవరైనా 2 వీలర్ వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేసే పోయే ఛాన్స్ ఉంది. సో సర్కిల్స్ వద్ద కాకుండా కాస్త ముందర నిలబెడితే చాలా బాగుంటుంది. సో అందరూ కూడా భద్రతా నియమాలు తెలుసుకొని మీరు ఇవన్నీ పాటిస్తే మన లైఫ్, మన పిల్లల లైఫ్ అందరిది కూడా హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇకపోతే మార్చి 8న మహిళా దినోత్సవం ఉంది. సో ఒక స్త్రీ, ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక గృహిణిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఆమెకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా, ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఒక సొసైటీకి బ్యాక్ బోన్గా ఉంటూ మనల్ని కూడా ఒక స్టేజ్కి, ఎంత యుగ పురుషుడైనా కూడా ఒక తల్లికి కుమారుడే. సో అలాంటి తల్లికి మనము, స్త్రీకి గౌరవిద్దాం. అందరూ కూడా ఈ ఉమెన్స్ మీద జరిగే దీనిల మీద కూడా అందరూ కలిసికట్టుగా పోరాడదాం. ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నామో మనం ఉమెన్స్ డే మార్చి 8ని కూడా ఇదే విధంగా హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఉమెన్స్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా సార్ విలువైన సమయాన్ని కేటాయించి యొక్క కార్యక్రమంలో భాగమైనందుకు మేము కూడా మా నగరపాలక సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. చిన్న క్వశ్చన్ అండి,
హెల్మెట్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించమన్నారు. ఇప్పుడు అర్థమైందా సార్? గట్టిగా ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ట్రాఫిక్ రూల్స్ మరియు నియంత్రణలు ఏ విధంగా నివారించవలసిందో అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. సార్కి ఒక చిరు సన్మానం అందించవలసిందిగా మేనేజర్ గారిని కోరుతున్నాను సార్. ప్రతి ఆదివారము మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఆ కార్యక్రమంలో కల్చరల్ యాక్టివిటీసే కాదు సార్, అవగాహన కార్యక్రమాలు కూడా మేము జరుపుతూ ఉన్నామని చెప్పేసి సార్ పిలవగానే సార్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సమయాన్ని మా కోసం కేటాయించి ముందుకు వచ్చేందుకు మా నగరపాలక సంస్థ తరఫున కడప నగర ప్రజలందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎప్పుడు మా సహకారం అందిస్తాం సార్. ఓకే అండి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎస్కే డాన్స్ అకాడమీ. చాలా మంది డల్ అయిపోయారండి బాబు, ఎందుకు అంతే కదా? మంచి మనకి ఎప్పుడు కూడా స్లో పాయిజన్